Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. పెనుమాక వైష్ణవాలయం ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడ భవానీపురం బబ్బూరి గ్రౌండ్స్లో తిరుమలలో ఏ విధంగా అయితే దేవాలయం ఉంటుందో అలాగే ఇక్కడ నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేశారు. ఒకసారి మనం చూడొచ్చు తిరుమల ఏ విధంగా మనం అక్కడికి వెళ్ళి శ్రీవారిని దర్శించుకుంటామో అలాంటి నమూనా ఆలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలామంది భక్తులను అయితే విశేషంగా ఆకర్షిస్తుందనే చెప్పాలి. ఉదయం నుంచి సుప్రభాత సేవ, రాత్రి ఏకాంత సేవ వరకు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో అలాంటి కార్యక్రమాలు, అలాగే పూజలు కూడా, కళ్యాణం కూడా, స్వామివారి కళ్యాణం కూడా ఉదయం 11 గంటలకు జరుగుతుందని ఇక్కడ ఉన్న ప్రధాన అర్చకులు కూడా మనకి చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఉదయం 7 గంటల నుంచి ప్రతి కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది. పూజలు, హోమాలు కూడా స్టార్ట్ అవుతాయి. అలాగే కళ్యాణంలో కూడా దాదాపు 500 మంది దంపతులకు కూర్చునే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. మరి సాయంత్రం 6 గంటల నుంచి కూడా హనుమాన్ చాలీసా కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొంటున్నారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు చేశారని అర్చకులు అయితే చెప్పారు. సో మనం చూడొచ్చు లోపలికి వెళ్ళడానికి ఏ విధంగా అయితే ఇక్కడ గోపురాన్ని ఏర్పాటు చేశారు. అలాగే లోపల ఇంకా నమూనాలయం ఏ విధంగా ఉందో మనకి అలాంటి ఆధ్యాత్మికతనే కనిపిస్తూ ఉంటుంది. అలాంటి గోపురాన్ని ఏర్పాటు చేయడం, నమూనా గోపురాన్ని చాలామంది భక్తులు రావడం కూడా మనం విశేషంగా ఆకర్షిస్తుందనే చెప్పాలి. మరి మార్నింగ్ నుంచి కూడా రాత్రి 9 గంటల వరకు కూడా జరిగే కార్యక్రమాల్లో వేలాదిగా భక్తులు పాల్గొంటూ ఉన్నారు. తిరుమలలో ఏ విధంగా అయితే ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందో అదే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు నమూనాలయాన్ని. చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ గత 2018 నుంచి కూడా విజయవాడలో రకరకాల ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు కూడా 1,00,000 మంది, 1,50,000 మంది భక్తులు కూడా రావడం జరిగిందని కూడా ఇక్కడ అర్చకులు చెప్పడం జరిగింది. ఒకసారి క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు భక్తులు రావడానికి, స్వామివారిని దర్శించుకోవడానికి. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కూడా ఇక్కడ మనకి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మనం లోపల స్వామివారిని చూద్దాం. ఒకసారి స్వామివారిని చూడండి. శ్రీ వైష్ణవ మహాదేవి క్షేత్రం రాజధాని అమరావతి అగ్రభాగాన 3 అంతస్తుల దేవాలయంగా ఏర్పాటు చేసుకున్నటువంటి పెద్ద దేవాలయం. కింద వెంకటేశ్వర స్వామివారిగా, ఆ పైన వైకుంఠనాథుడిగా, ఆ పైన శ్రీరంగనాథుడిగా 3 రూపాయలు ఉంటూ 108 దివ్య దేశాలు. భారతదేశంలో విష్ణుమూర్తి 106 చోట్ల వెలిశారు. అటువంటి 106 చోట్ల ఉన్నటువంటి దివ్య దేశాలన్నీ ఈ పెనుమాక శ్రీ వైష్ణవ మహాదేవి క్షేత్రంలో 108 దేవాలయాలుగా ఏర్పాటైంది. అటువంటి క్షేత్రం యొక్క వైభవం, అక్కడ క్షేత్రపాలకుడు కార్యసిద్ధి హనుమాన్ స్వామి వారు, ఆయన యొక్క అనుగ్రహం దేవాలయానికి ఎలా అయితే అందిందో ఆ అనుగ్రహం ప్రజలందరికీ భక్తులకు అందించాలనే ఉద్దేశంతో ఆ దేవాలయంలో జరిగే పూజలన్నీ కూడా ప్రజలకి దేవాలయం వద్దకు రాకపోయినా సరే ఆ దేవాలయంలో జరిగే ప్రతి సేవని ఇక్కడ భక్తులకి అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే నమూనా దేవాలయం. తిరుమలలో ఏదైతే జరుగుతున్నాయో సుప్రభాత నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు కూడా సేమ్ డిటో అదే రకంగా ఇక్కడ ఏర్పాటు చేస్తూ దేవాలయాన్ని కూడా నమూనా దేవాలయం ఏర్పాటు చేస్తూ ప్రతిరోజు అక్కడ ఎలా అయితే ఉదయం 11 గంటలకు కళ్యాణ మహోత్సవం జరుగుతుందో అట్లానే ఇక్కడ కళ్యాణ మహోత్సవం కూడా ఉచితంగా, అక్కడ డబ్బులు కట్టాలి, టికెట్ దొరుకుతుందో దొరకదో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇక్కడ అదేం లేదండి. ఒకరోజు ముందు వచ్చి రేపటి రోజు సంబంధించి ఈరోజు వచ్చి మీరు బుక్ చేసుకుంటే చాలు. రేపు ఆదివారం వరకు 7వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం జరగబోతుంది. అక్కడ జరిగే ప్రతి సేవని ఇక్కడ ఉండే దేవాలయ అర్చకులందరూ కూడా ఎంతో గొప్పగా రక్తి కట్టిస్తానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. భక్తులందరికీ భగవంతుడిని దగ్గర చేసే ప్రయత్నమే ఈ నమూనా దేవాలయం. మనం తిరుమలలో ఇప్పుడు ఎప్పటికప్పుడు మనం కావాలంటే కళ్యాణం చేసుకోలేము. దట్టు అన్నిసార్లు అందరికీ దొరకదు. చాలా ప్రీషియస్ ఆ సేవలండి. కానీ ఇప్పుడు ఇక్కడ ఇలాగ మన పక్కన జరుగుతుంటే వచ్చి ఇలా పార్టిసిపేట్ చేయడం, దట్టు ఫ్రీగా, ఏ కాస్టు లేదు. మనం అక్కడైనా పే చేయాల్సిందే, 2-3 రోజులు ముందు వెళ్ళాల్సిందే. బట్ ఇక్కడ మన ఇంటి పక్కన మన దేవుడు మన పక్కన వచ్చి చేసుకుంటే ఆ ఫీలింగే వేరుగా ఉంది. చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ ఇలా పడితే ఇంకా బాగుంటుంది.
థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉందండి వచ్చినందుకు. చూస్తున్నాను ఇక్కడ గొల్లపూడి నుంచి వచ్చాం. బాగుంది. చాలా బాగుందమ్మా. ఎక్కడ తిరుపతి వెళ్ళినా కూడా ఇంత అవకాశం దొరకదు. చాలా అవకాశం, మా అదృష్టం కూడా భావిస్తున్నాం. దేవుడి దయ ఇంత బాగుంది. చాలా ఆనందంగా ఉంది. తిరుపతిలో చూడండి, మనం ఇక్కడ చూస్తాము వెంకటేశ్వర స్వామి కళ్యాణములు. మేము ఆ గొల్లపూడి నుంచి వచ్చాము. చాలా పెనుమాక ఎప్పుడు ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ఆంజనేయ స్వామిది సంవత్సరం పాటు ఆంజనేయ స్వామి పారాయణం చేస్తున్నారు. దాని గురించి ఇక్కడ కార్యక్రమం పెట్టారు. చివరి రోజు గణపతి సత్యనారాయణ స్వామి గారు వస్తారు. ఇక్కడ కార్యక్రమం 50,000 మందితో హనుమాన్ చాలీసా చదివిస్తారు. అందరూ తప్పకుండా రండి. ఈ 7 రోజులు కూడా ఇక్కడ నమూనాలయం వైష్ణవాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్న ఈ పూజా కార్యక్రమాల్లో అలాగే ఈ నమూనా ఆలయాన్ని దర్శించుకొని స్వామివారి కళ్యాణ సేవలో పాల్గొనాలని కూడా అందరూ కోరుకుంటూ ఉన్నారు. నిర్వాహకులు కూడా ఎప్పుడు కూడా చాలామంది తిరుమల వెళ్ళాలి, తిరుమలలో జరిగే సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని లక్షల మంది భక్తులు అనుకుంటూ ఉంటారు. అయినప్పటికీ ఆ భాగ్యం కొంతమందికే దక్కుతూ ఉంటుంది. అలాంటి వారు డిసప్పాయింట్ అవ్వకుండా, నిరుత్సాహపడకుండా ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ నమూనా ఆలయంలో తిరుమలలో ఏ విధంగా జరుగుతున్నాయో ప్రతి కార్యక్రమం కూడా, ప్రతి సేవా కార్యక్రమాల్లో కూడా భక్తులందరినీ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ కూడా వాళ్ళు ఏ విధంగా అయితే సేవలో పాల్గొనాలనుకుంటున్నారో, సేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అవకాశాన్ని కల్పించి స్వామివారి సేవలో తరించే విధంగా ఇక్కడ నిర్వాహకులు అయితే కొన్ని ఏర్పాట్లు చేశారు. మరి విజయవాడ భవానీపురం బపూరి గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ఈ నమూనాలయాన్ని అందరూ దర్శించుకుని ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలని కూడా ఇక్కడ నిర్వాహకులు కోరుకుంటూ ఉన్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.